వాళ్ళకి అమూల్యమైన సందేశాన్ని అందించారు. 20 సంవత్సరాల తర్వాత పూర్వపు జ్ఞాపకాలను ఎంతో ఉండాగా, ఎంతో ప్రశాంతంగా ఈ వేదిక పైన మనమందరం కూర్చున్నాము. మన ప్రేమానురాగాలు, ఆత్మీయత, గౌరవభావం ఇవన్నీ ఉట్టిపడుతున్నాయి. చాలా సంతోషం. 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ ఒక వేదిక పైన కలిపి మీరందరూ చేసినటువంటి కృషి 94, 95 బ్యాచ్ విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు, ప్రియమైన విద్యార్థినులు, నా హృదయపూర్వకమైనటువంటి ఆశిస్తులు అందిస్తూ ఎంతో సంబరపడుతున్నారు. వెంకటయ్య గారు మాట్లాడుతుంటే నాకు ట్రైను ఎప్పుడు విడిపోతుందో 5 గంటల దాకా మాట్లాడతారేమనుకున్నా, కానీ తగ్గించారు. బెంగళూరు వెళ్ళాను నేను 5 గంటలకి, కాబట్టి 5 గంటల వరకు పొడిగించలేదు. చాలా ధన్యవాదాలు. అయితే ఈ ఆత్మీయతా భావము నేను ఒకసారి చెప్పుకుంటాను మీకు. ఇప్పటికీ మీ జ్ఞాపకాలను 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల మధ్య పంచుకుంటున్నాను. అది సత్యం. గోపాల్ రెడ్డికి తెలుసు, వెంకటరెడ్డికి తెలుసు, అది తెలుసు. ఎట్లా పంచుకుంటున్నాక అంటే వివేక్ సీనియర్ సిటిజన్ సేవా సమితి ఏర్పాటు చేసి మా ఇంటి దగ్గర గణేష్పురి కాలనీ, ద్వారకాపురం కాలనీ, మున్సిపల్ కాలనీ, మున్సిపల్ బస్ 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ మెంబర్స్ చేసి 150 మంది మెంబర్స్ తయారు చేసి వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క సలహాలు, ఎందుకంటే ఆ వృద్ధాప్యం అనేది చాలా దూరమైంది. 70 సంవత్సరాలు ఉన్నాను నేను. 70 సంవత్సరాలు ఎప్పుడు నిండిపోయినాయో తెలియదు. అది టైం తెలియదు, ఆ నిమిషం తెలియదు. ఇప్పటికీ ఒక్క నిమిషం ఎట్లా గడిచిపోతుందో అనేటువంటి, ఒక గంట ఎట్లా గడిచిపోతుందో అనేటువంటి బిజీలో ఉంటారు. నా హృదయపూర్వకంగా చెప్పుకున్నాను. ఈ మనసులో ఉన్నటువంటి మాట చెప్పడానికి మీరు అనువైన దినం ఇచ్చారు. అది నాకు చాలా సంతోషం. నేను ఇంకా 100 సంవత్సరాలు బతుకుతానటువంటి ప్రేమ కలిగింది. ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ ఆత్మీయత మీలో ఉంది. మీరు పెంచుకోవాలి. మీరు మునుముందు కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలను సమాజాన్ని సహాయం చేయాలి. మన కొరకు కాదు జీవించడం, ఇతరుల కొరకు జీవించండి అనేటటువంటి నానుడిని మీరు చేసుకోవాలి. అయితే ఒకసారి కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటాను నేను. నాకు అన్ని విధాల ఎక్కువగా నచ్చింది, నేను దాదాపు 15 పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేశాను. దాదాపు లెక్కపడి. కానీ నచ్చింది నాకు ఒకటి హైదరాబాద్ ఎల్బీ నగర్. హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులు డబ్బుతో కూడుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ 25వ తారీఖు వచ్చేవాళ్ళు నిత్యం వసూలు చేసేది. వాళ్ళు అటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు చదివితే చదవకపోయేవాళ్ళు. వాళ్ళని చదివించేటట్టు చేసి, ఎలా చదివించేటట్టు చేసి అంటే వీళ్ళకి కో కరికులర్ యాక్టివిటీ అంటే ఎక్స్కర్షన్స్ తీసుకుపోవడం. ఎక్స్కర్షన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. డబ్బు పెట్టారు. ప్రతి సంవత్సరం ఎక్స్కర్షన్స్ తీసుకుపోయేవాళ్ళు. ఎక్స్కర్షన్ తీసుకుపోయేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు
చిన్న ప్రమాదమైనటువంటి సంఘటన జరిగినా కానీ చాలా ప్రమాదం. కాబట్టి ఆ 5 ఏళ్ళు అక్కడ ఉండి 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎక్స్కర్షన్ తీసుకుపోయి ప్రారంభించి మళ్ళీ వచ్చే వరకు ఇట్లా ప్రాణాన్ని పట్టుకునేవాడిని నేను. అయితే ఒక్కటి బాగా జ్ఞాపకం నాకు, అటెండర్ చంద్రుడు అని పేరుండేవాడు. శ్రీశైలం వెళ్తున్నాం, బండి ఘాట్ ఎక్కుతున్నది, ఆ సడన్ బ్రేక్ ఫెయిల్ వెంట దిగిపోతుంది. ఏం చేయాలి? దాదాపు 500 మంది విద్యార్థులు టీచర్లు అందరూ ఉన్నారు. నేను ముందు కూర్చున్నాను. ఏమ్మా, నేను కూడా నవ్వుతాను, నాకు చెప్పమ్మా, ఓకేనా? నేను కూడా చెప్తాను. ఇప్పుడు నువ్వు చాలా బాగా చెప్పావు. కాబట్టి ఏం చేయాలి? కొద్దిసేపు అయితే లోయలో పడేది. చంద్రుడు ఎక్కడ ఉన్నావని, ఏం కాదు నువ్వు దుంకు, నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ వెనకాల ఒక రౌతు వేసింది, బయటికి పెద్ద రౌతు అని మరి పాపమతం ఉంచాడు. రౌతు వేసాడు, లోయ తాగితే లేకపోతే అప్పుడు నీకు హెడ్ మాస్టర్గా ఉండేవాడిని కాదు. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఈ గత స్మృతులను పంచుకోవడానికి అవకాశం ఇచ్చారే మీరు, నన్ను చాలా ఆనందమైంది. ఆ కార్యకర్తలు ఎవరో మీరందరూ చాలా కష్టపడ్డారు. ఇట్లా ఈ వేదికను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సమయాన్ని కేటాయించడం మీకు కూడా విలువైనటువంటి సమయం. ఆ సమయాన్ని మీరు కేటాయించారే, అది చాలా ఆనందమైంది. తర్వాత ఎల్బీ నగర్ 92లో వచ్చాం మేము. 92లో ఇక్కడ వచ్చినటువంటిప్పుడు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. సరైనటువంటి మూత్రశాలలు, సరైనటువంటి గదులు లేవు, ఎప్పుడు ఊడి పడతాయా గోడలు అనే భయం. ఇవన్నీ జరుగుతుంటే దానికి తోడు ఘనాఘనుల ఉపాధ్యాయులు ఉన్నారు. పండిత పరిషత్తు సంఘం, ప్రధానోపాధ్యాయుల సంఘం నాది, పండిత పరిషత్తు అది రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత పంచాయతీరాజ్ గోపాల్ రెడ్డి, ఇలా అన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు నన్ను పనిచేస్తాయో చేపిస్తావో అన్నారు. కానీ అమ్మా కన్నడమ్మ కన్నడని విద్యార్థి వాళ్ళని ప్రేమపూర్వకంగా మీకు పాఠాలు బాగా చెప్పేవాడు. కానీ పాఠాలు చెప్పేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు వచ్చి చూసేవాడిని. ఎంత లీనమై చెప్పేవాళ్ళు అంటే అది నాకు తృప్తిని కలిగింది. అప్పుడప్పుడు ఉపాధ్యాయుల మధ్య నాకు కొద్దిగా భేదాభిప్రాయం వచ్చినప్పుడు, అమ్మా కర్మలమ్మ గారు రామ్మా ఇట్లా చేస్తే నేను చేస్తా, నేను చదువుతా, నేను అది చదువుతా, నేను వాళ్ళకి చెప్తా. ఈ విధంగా కర్మలమ్మ గారు కూడా మన బడికి ఎంత మేలు చేశారో నాకు మేలు చేశారు. కాబట్టి ఈ జీవితం అనేది అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేది వేరే వేరే రకంగా ఉంటాయి. ఆ వేరే వేరే రకంగా పరిస్థితులను బట్టి మనం మర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా కలుగుతుంది. మంచి పని చేసినప్పుడు కలిగే సంతృప్తి ఇంత అంతా కాదు. వరలక్ష్మి, రజని, చంద్రకళ, ఆంజనేయులు వీళ్ళందరూ మంచి విద్యార్థులు వీళ్ళందరూ. అయితే ఇప్పటికీ మీరు జ్ఞాపకం ఎందుకు వస్తున్నారంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మళ్ళీ నేనే నా ట్రైన్ చేసుకుంటానే ఐడియా. అంటే అట్లా మీ దగ్గర మీరు అటువంటి వేదికను ఏర్పాటు చేశారు మాట్లాడాలని. మనమాలో వస్తుంది దగ్గరే. తాతయ్య నాకు రేపు ఎక్కువ రాసొచ్చింది, ఏమన్నా గైడెన్స్ ఇస్తారా అంటే చంద్రకళ వక్తృత్వ పోటీలో, ఎస్ఏ పోటీలో అంటే చంద్రకళ అనిపించేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే నేను గోపాల్ రెడ్డి పంపించేవాడిని, నేనన్నా వెళ్ళేవాడు. అంత వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చాను.
ఆ ఎంకరేజ్మెంట్, ఆ పేరు ప్రతిష్ట రావాలని మా మన్మరాలనే చంద్రకాలం చూస్తున్నారు. ఇక్కడికి తాతయ్య మీరు ఏంటి బాగా చెప్తారు ఏంటి అంటే, నాకు ఏం చూడలేమ్మా చంద్రకాల చాలా మంచిగా చెప్తుందమ్మా, ఎప్పటికీ అవే జ్ఞాపకం వరలక్ష్మి ఉంది, ఆమె రాధారాణి టీచర్లో ఎగ్జాంపుల్ ఉంది, రామలక్ష్మి ఆమె రాధారాణి టీచర్ ఉంది. కానీ రాధారాణి అనగానే నాకు ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆల్టర్నేట్ డయాలిసిస్, మూత్రపిండముల యొక్క డయాలిసిస్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఆమె కూడా చాలా మంచి ఉపాధ్యాయులు. చాలా రోజుల క్రితమే కొడుకులు కొనుగొచ్చి భర్తకు అప్పులు చేసేవాడు. ఇప్పుడు ఆమెకు తొందరగా ఆ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని మనం అందరం ఈ సమయంగా వేడుకుందాం. ఈ విధంగా మేము ఈ ఎల్బీ నగర్ నీటి కాలేజీ చేస్తున్నాం. కర్మలమ్మ ఆ విధంగా ఇక అధిగమిస్తారు. పిల్లలతో చాలా బాగుండేవాడు. కబడ్డీ ఇచ్చేవాడు, పాఠాలు చెప్పేవాడు, తర్వాత కథలు కూడా చెప్పేవాడు. మీకు మధ్య మధ్య కథలు చెప్పుకుంటూ నేను దగ్గర చెప్పే వరకు కథను మార్చి అది క్యాహోరా కొంచెంగా బోర్రా ఈ విధమైనటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే ఒకటి గోపాల్ రెడ్డి సార్ ఇంతమంది ఇన్ని అసోసియేషన్ యొక్క ఉపాధ్యాయులను ఏదన్నా వచ్చినట్లయితే సమర్పించుకుంటూ నన్ను ఇటు చెప్పుకుంటూ అటు ఉపాధ్యాయులు చెప్పుకుంటూ అందరూ కూడా ఈ విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని ఎట్లా అందించాలనేటువంటి తపనతో చేసినటువంటి మంచి బ్యాచ్, మంచి ఉపాధ్యాయులు. అది నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంది. కలిసినప్పుడల్లా గౌరవభావం. విద్యార్థి అంటే ఎట్లా ఉంది అంటే చెప్తాను. ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ. నేను టీచర్గా ఉన్నప్పుడు సో ఏమైందంటే ఒకసారి ఫోన్ వచ్చింది. మొన్న రజని ఎట్లయితే ఫోన్ చేసిందో, సార్ మేము కర్మలు నడినంతరం ఉన్నాం, మీ అడ్రస్ కావాలి, మీ ఫోన్ నెంబర్ కావాలని అంటే, అమ్మా నేను బిజీలో ఉన్నా కానీ నాకు ఫోన్ ఉంటే చెప్పాను. రజని ఫోన్ అట్లాగే కళ్యాణ్ ఒక పేర్లు కూడా జ్ఞాపకంగా ఉన్నా. అయితే కళ్యాణ్ అలాగే ఒక ఫోన్ వచ్చింది. సార్ నేను వెంకటేశ్వరి, ఎక్కడయ్యా వెంకటేశ్వరి? దుండిగల్లో సార్. ఇప్పుడు